పరిశుద్ధ గ్రంథం నుండి 112వ కీర్తనలు మొదటి వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల ప్రకారం అధికంగా ఆనందించువారు ధన్యులు అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మనము దేవుని యొక్క వాక్యంలో ఆనందిస్తూ ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. దేవుడు మన బిడ్డల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. మన సంతతి వారు భూమి మీద బలవంతులుగా ఉంటారు. మనం శక్తివంతులుగా ఉంటాము. కలిమియు సంపదయు ఎప్పుడు కూడా దేవుడు మనకు దయచేస్తాడు. ఎప్పుడు దయచేస్తాడు అంటే, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యం ప్రకారం మనం జీవించినప్పుడు, యేసు ప్రభువారి యొక్క వాక్యపు అడుగుజాడలో మనం నడిచినప్పుడు దేవుడు మనల్ని ఈ లోకంలో బలవంతులుగా ఆశీర్వదిస్తాడు. కలిమియు సంపదయు మనకి అనుగ్రహిస్తాడు. మన నీతి నిత్యము నిలుస్తుంది. మరి వ్యాజ్యము ఇరుపక్షాల ఎవరికైనా మనకేమైనా వ్యాజ్యాలు ఉన్నట్లయితే, మనకు సమస్యలు ఉన్నట్లయితే దేవుడు మన పక్షాన నిలిచి మన వ్యాజ్యంను గెలిపించే దేవుడై ఉన్నాడు. కనుక మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యములు ఆయన ఆజ్ఞల ప్రకారము, యేసుప్రభు వారి ఆజ్ఞల ప్రకారం ఆనందించి మనము ఎప్పుడు కూడా ఆశీర్వదించబడాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.